శ్రీ గురుభ్యో నమ. శ్రీ రాజమాతంగి పీఠం విశాఖపట్నం. చాలా మందికి ఇక్కడ విద్యనివ్వడం జరిగింది. శ్రీ విద్య నేర్చుకొని ఎంతోమంది ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే చాలామంది సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కూడా అడుగుతా ఉన్నారు మనల్ని. శ్రీ విద్య నేర్పిస్తారంటే 100% నేర్పిస్తాం. ఎవరైతే గురువు మీద, భగవతి మీద శ్రద్ధాభక్తులు ఉంచి, గౌరవాన్ని చూపిస్తారో వాళ్ళందరికీ కూడా విద్య త్వరగా వస్తుంది. అయితే శ్రీ విద్య నేర్చుకోవాలన్నా, ఏ విద్య నేర్చుకోవాలన్నా ఒక క్రమ పద్ధతి అనేది మనకుంటుంది. ఒకటో క్లాస్ నుంచి డిగ్రీకో, డిగ్రీ నుంచి ఎక్కడికైనా వెళ్తాం గానీ, డిగ్రీ నుంచి ఒకటో క్లాస్‌కి రాము. అలాగే శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా గణపతి నుంచి బాల, శ్యామ, వారాహి, లలిత, షోడశి, మహా ఇత్యాది దేవతలన్నీ కూడా ఉంటాయి. ఒక క్రమంతో దశమహావిద్యలు కూడా ఉంటాయి. అయితే ఎవరైతే ఓపికతో ఆహ్, శ్రీ విద్య నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ నేర్పబడుతుంది. అలా కాకుండా నాకు కాళీ కావాలి, తార కావాలి, మంత్రాలన్నీ కూడా కావాలి అనంటే ఇక్కడ ఇవ్వడం జరగదు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఎటువంటి మంత్రదీక్షలు ఇక్కడ ఇవ్వబడవు. జ్యోతిష్యాలు అసలు చెప్పబడవు. అమ్మ ఆధీనంలోని మనం అందరం ఉండి, మన కర్మను మనం ఎలా తీసుకోవాలి అనే దాన్ని బట్టే ఇక్కడ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా గమనించుకోవాలి. ఏ సాంప్రదాయంలోకి వెళ్తున్నాము అనంటే దానికి కట్టుబడి, ఆ సాంప్రదాయ గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ, గురువు అనుగ్రహంతో ఎప్పుడు విద్య నేర్చుకునే విధంగా మనం అందరం కూడా తయారవ్వాలి తప్ప, ఆన్‌లైన్‌లో మంత్రాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగమే ఉండకుండా, అలాగే మధ్య మధ్యలో ఈ సాధనలు చేసుకున్న వాళ్ళందరూ కూడా సహస్రారం స్టెబిలిటీ లేకుండా చాలామంది పిచ్చోళ్ళయిపోయినోళ్ళు కూడా నేను చూశాను. అందువల్ల ఒక క్రమాంతంగా మనం ఏదైనా విద్య నేర్చుకోగలిగితే అది ఉన్నతమైనటువంటి స్థితికెళ్ళి మనకి జ్ఞానము, భోగము, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యాలలిత మహాత్రిపుర సుందరి. మీరందరూ కూడా చక్కగా విద్య నేర్చుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ.